హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము ఒక స్వీట్ ఐటెం చేసుకుంటాం. అది ఏంటంటే నేతి బొబ్బట్లు. సింపుల్గానే చేసుకున్నాం, త్వరగా అయిపోయింది కదా. పిల్లలకి మంచి బలము, ఫెస్టివల్స్ చేసుకుంటారు, ఏదైనా ఒక అకేషన్ చేసుకుంటారు. అది తెలుగు వంటకంగా ఫేమస్. ఓకేనా, రెసిపీలో కలుద్దాము. సో ఇప్పుడు మనము బొబ్బట్లు చేస్తున్నాము, అది ఓన్లీ గీతో. ఓకేనా, ఒక కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు అంటారు. దాన్ని నేను ఒక 3 విజిల్స్ రానిచ్చాను. కొంచెమే వాటర్ వేసి దాంట్లో బెల్లము, కొంచెము ఇలాచీ పొడి, యాలకుల పొడి, ఏ స్వీట్లో అయినా కొంచెము సాల్ట్ వేయాలి. తర్వాత గీ మన ఇష్టం, ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. దాని పేరు ఎలాగో నేతి బొబ్బట్లు కదా. అంతా కలిపేసుకొని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పిండి కొరకు, పై పిండి కొరకు కొంచెము గోధుమ పిండే తీసుకున్నా. ఈ మధ్య మైదా తినొద్దన్నారు కనుక సాల్ట్, కొంచెం పసుపు, లైట్గా వాటర్ పడుతుంది, ఎక్కువ పట్టదు. అది కలుపుకుంటా ఉండలా చేసుకొని అది కూడా ఒక 1 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే తెలిసిన పద్ధతే, మన దాంట్లో పెట్టుకోవాలన్న ఒక ఉద్దేశం. నేను అరిటాకు తీసుకున్నాను, దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ముందు పైపిండి పెట్టుకొని దానిలో లోపల స్వీట్ పూర్ణం అంటారు, అది కూడా పెట్టుకొని కనపడకుండా కవర్ చేసుకొని సేమ్ కొంచెము పల్చగా, ఎంత వీలైతే అంత మందంగా పల్చగా చూసుకుంటూ, బయటికి లోపల పిండి రాకూడదు, అంతే. అలా చేసుకొని వేడి పెనం మీద నేతితో 2 వైపులా కాల్చుకుంటే టేస్ట్కి టేస్ట్, బలానికి బలము. మనకు కూడా ఎప్పుడైనా పిల్లలు తినకపోతుంటే ఇది ఇలా పెడితే కూడా బాగా హెల్తీగా ఉంటారు. తెలిసిందే కానీ, కాకపోతే ఏంటంటే మనం కూడా హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి సెలవులు అయినప్పుడు అట్లా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా, బాయ్.